ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయిస్తారు కదా, అంటే సోమవారం వచ్చేసరికి శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం వినాయకుడికి, అయ్యప్ప స్వామికి అంటారు. ఇలా ఎందుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయించడం జరిగింది? మీకు దీనికి అర్థం అవ్వాలంటే వారంలో ఉండేటువంటి రోజులు చూడాలి తల్లి. ఆదివారం, సోమవారం. ఆదివారం అన్నారనుకోండి సూర్యుడిని అధిష్టానాలు చూస్తారు. సోమవారం అన్నారనుకోండి చంద్రుణ్ణి చూస్తారు. మంగళవారం అన్నారనుకోండి కుజుడిని చూస్తారు. బుధవారం బుధుడిని చూస్తారు. గురువారం బృహస్పతి గురుడు ఇద్దరు. శుక్రవారం శుక్రుడు అనే గ్రహం. శనివారం శనైశ్చరుడు. ఈ గ్రహాలకు ఈ పేర్లు అలాగే పెట్టారమ్మా. మీరు గమనించండి, నవగ్రహాల్లో ఉండే పేర్లే ఇక్కడ వచ్చాయి. అవునా? ఈ సోమవారం శివుడికని ఎందుకు పెట్టారంటే చంద్రుడు శివుడి కోసం తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. సోమనాథ్ ఇప్పటిదాకా మనం మాట్లాడినటువంటి గుజరాత్ వంటి ప్రాంతంలో శివుడి కోసం గొప్ప తపస్సు చేసి అక్కడ శివుడి గురించి శివుడు ప్రత్యక్షమయ్యాక శివలింగాన్ని ప్రతిష్టాపన చేసింది చంద్రుడే. ఎక్కడ? గుజరాత్లో. అటువంటి ఆ చంద్రుడు ప్రతిష్టాపన చేసిన ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి. ఆ చంద్రుడు అలా ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి చంద్ర ప్రీతి కోసం శివుడు అలా సోమవారాన్ని మనకు అనుగ్రహించేగా పెట్టాడు తల్లి. అలాగని సోమవారం మాత్రమే అర్చించాల్సిన అవసరం లేదు, మీరు రోజు చేసుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది పాజిటివ్స్ ఉన్నాయి కానీ నెగిటివ్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి. మనుషుల్లో ఇవి చాలా ఇంపాక్ట్ పడుతుంది చెప్పాలి అని అంటే ఆ రోజు పూజిస్తేనే మీ దేవుడు మీకు కరుణిస్తాడా, మిగతా రోజుల్లో పూజించక్కర్లేదా అంటే మన హిందువులే ఇలా వెటకారం చేసే వాళ్ళు ఉన్నారు. వేరే మతస్థులకి కూడా మనం అవకాశం ఇస్తున్నాము దీని గురించి. కానీ మరి ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అదే తల్లి, గమనించాల్సినటువంటి అంశం ఉందండి. దీన్ని ఆస్ట్రోనామికల్ అంటారు. ఆస్ట్రోనామికల్ అంటే ఆ పదం తెలుసు కదమ్మా. ఈ విశ్వంలో ఉండేటువంటి ఆ ఖగోళ సంబంధమైన విషయాలు చెప్పారు అక్కడ. ప్రతిరోజు హోరా అనేది ఒకటి ఉంటుందమ్మా, 6 to 7 మార్నింగ్. దాని హోరా అనేటువంటి అంశంలో నుంచే హవర్ అనే పదం పుట్టింది. ఆ రోజు ఆ సూర్య హోరా పొద్దున 6 నుంచి 7 వరకు ఉంది కాబట్టి అది ఆదివారం అయిందనేటువంటి విషయం చెప్పారు. ఆదివారం అలా ఆరాధించటం ద్వారా డైరెక్ట్ గా సూర్యలోకం సగచ్చతి, సూర్యలోకానికి వెళ్తారు. ఆ రోజు చంద్రుడిని ఆరాధించటం ద్వారా చంద్రుడు ఆరాధించిన శివుడిని ఆరాధించటం ద్వారా మనం అలా వెళ్తామని చెప్పారు. ఇదంతా ఆస్ట్రోనామికల్ ఇన్వెంటింగ్ అమ్మా. ఇది భౌతికంగా చూసి ఊరికే విమర్శించారని దానికి మనం టక్కున కంగారు పడిపోయి లేదా వాళ్ళని విమర్శించాలి, వాళ్ళకు సమాధానం చెప్పాలనే ఆవేశపూరితమైన సమాధానాలు కాదు ఇవ్వవలసింది. దీన్ని పరిశీలించాల్సింది మన ధర్మంలో 3 రకాల విషయాలు చెప్తారమ్మా. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక అంటారు. ఫిజికల్, మెటాఫిజికల్, ఆది భౌతిక, ఆమ్ని ప్రెజెంట్. ఈ 3 విషయాలని మనం పరిశీలించాలి. వెంటనే సమాధానం చెప్పాలని ఆలోచించకుండా ఆవేశంగా సమాధానం చెప్పకూడదు. శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాలను ముందు మనం అర్థం చేసుకోగలిగి ఆ గ్రహాల సూచిక ఏంటి, ఎందుకు సోమవారం శివుడికి మాత్రమే పూజ చేయాలి, మంగళవారం పూజ చేస్తే శివుడు కరుణించడా అనేటువంటి విషయాలు మనకు మనమే ప్రశ్న వేసుకుంటే, సోమవారం చంద్రుడు అధిష్టాన దేవత. ఆ రోజు 6 to 7 చంద్రుడు ఆ హోరలో ఉంటారు, చంద్రహోర అంటారు. ఆ చంద్రహోరలో ఉన్నప్పుడు శివుడు మనల్ని బాగా అనుగ్రహించే దైవం అనే ఉద్దేశంలో అలా పెట్టారు తప్ప ప్రత్యేకించి సోమవారం చేస్తేనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, మంగళవారం చేస్తే అనుగ్రహించడన్న ఉద్దేశం మన శాస్త్రాల్లో చెప్పబడలేదు తల్లి. ఓకే. కానీ పూజలు మీరు అన్నట్టు 6 to 7 ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో పూజలు చేసే మహిళలు కూడా ఎక్కువ ఆ టైంలోనే పూజ చేస్తారు. ఐదర్ పొద్దున కానీ సాయంత్రం సూర్యాస్తమయం టైంలో కానీ. ఎందుకని పర్టికులర్గా ఆ టైంలోనే పూజ చేయాలి? అదే తల్లి, ఇప్పటిదాకా చెప్పాను కదా, హోరా అన్నాం. ఆ సందర్భంలో ఆ రోజు ఆ హోరా వస్తుంది. ఆ హోరా వచ్చినప్పుడు అది ఉచ్చ స్థితిలో వస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ లో వస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ లో వచ్చినప్పుడు మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి తల్లి. ఓకే. మరి ఆ టైం తర్వాత చేసినట్లయితే నార్మల్ పూజ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుందంటారా? ఉంటుంది తల్లి. మనలో భావన ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు రాత్రి 2 వరకు పని చేశారండి, పొద్దున 6 నుంచి 7 వరకు పూజ చేయడం కుదురుతుందా? కుదరదు కదా. మీరు ఎప్పుడో 8 లేచి 10 పూజ చేస్తే తప్పంటాను నేను? తప్పు అనలేము అక్కడ మనం. ఇప్పుడు అసలు పరిస్థితి వేరు. మనకు శాస్త్రాల్లో పొద్దున ఎప్పుడు స్నానం చేయాలో కూడా చెప్పారు తల్లి. 6 తర్వాత చేస్తే అంత రాక్షస స్నానం అయిపోతుంది. 3 నుంచి 4 వరకు దేవతల స్నానం చేస్తారు. ఈ విషయాన్ని మనం మానస సరోవరం అని ఒక ప్రదేశం ఉంది భారతదేశం చైనా బార్డర్లో. ఆ మానస సరోవరంలో దేవతలు స్నానం చేసే సందర్భం స్పార్కిల్లా కనపడుతుంది. మనం చూసిన స్పార్కిల్స్ కనపడతాయి ఇప్పటికీ. మీరు వెళ్ళి చూసినా నేను వెళ్ళి చూసినా కనపడతాయి. ఆ సందర్భంలో 3 to 4 వాళ్ళు వచ్చి స్నానం చేస్తారు. 4 to 5 ఋషులు స్నానం చేస్తారు.
అది ఋషి స్నానం అంటారు. అంటే మనం కూడా ఆ టైంలో స్నానం చేస్తే మనం అంత సాధన చేయగలం అని అర్థం. ఓకే. మళ్ళీ 5 to 6 మానవ స్నానం తల్లి. 6 తర్వాత అంతా రాక్షస స్నానం అయిపోతుంది. అందుకే ఆ ప్రభావం ఇలా పడుతుందని, అందుకోసం మీరు ఈ పొద్దున్నే కార్యక్రమాలు చేయటం ద్వారా సూర్యోదయంలో ఉండేటువంటి ఆ తేజస్సు మనకు ఆవిర్భవించి మనలో ఉండేటువంటి ఆత్మ తేజస్సు ద్వారా మన ఇంట్లో శాంతి లభించటం కానీ, మనం అనుకున్నటువంటి ఫలితాలు తొందరగా అవ్వటం కానీ, ఇటువంటివన్నీ తీరుతాయి తల్లి. ఓకే. అంటే 6 to 7 యమకాలం అంటారు. మళ్ళీ 7 తర్వాత భోజనం చేయాలి, 6 to 7 మధ్యలో నిద్రపోవద్దు, తినొద్దు అని అంటారు కదా. సాయంత్రం పూట సాయంత్రం పూట సూర్యాస్తమయం సందర్భంలో సూర్యుడు వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఇంతసేపు ఉదయం అంతా ఈ తేజస్సు ఇచ్చాడు కదమ్మా, దానికి కృతజ్ఞత రూపంలో ఆ సందర్భంలో ఏదైనా పూజ చేయటం కానీ, స్తోత్రం చదవటం కానీ ఇటువంటివి చేసి 7 తర్వాత తిని పడుకోమని చెప్తారు తల్లి. అంతేనా అండి? అంటే ఇందాక మనం అన్నట్లు కొంతమంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వచ్చి నిద్రపోయి లేచి ఆకలితో తినే వాళ్ళు కూడా ఆ టైంలో ఉన్నారు. మరి పరిస్థితి అనుకూలించినప్పుడు ఆ టైంలో తినడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? అంటే 6ంటికి 7ంటికి తినేటువంటి ఉద్దేశం ఆపుకోవాలి తల్లి. అది అంటే ఇది గ్రహాల పరంగా చెప్పట్లేదు, ఆరోగ్యపరంగా చూస్తే మధ్యాహ్నం ఒకసారి తిన్న తర్వాత ఒక 6 గంటలన్న గ్యాప్ ఇవ్వాలి తల్లి. తిన్నామంటే మనలో ఎందుకంటే ఆ సెన్సెస్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఆ జెనెటిక్స్ ఉంటాయి, అవన్నీ మనలో ఉంటాయి. మనం గ్యాప్ ఇవ్వాలి. పొద్దున ఉదయం టిఫిన్ చేసాం, మధ్యాహ్నం భోజనం చేసాం, వీళ్ళు భోజనం చేయకుండా డైరెక్ట్గా 6ంటికి తిన్నారనుకోండి ఇబ్బంది ఉండదు. కానీ మధ్యాహ్నం తిని మళ్ళీ సాయంత్రం 6ంటికి కూడా తిన్నారనుకోండి ఇబ్బంది. అందుకే శాస్త్రాలు సాయంత్రం పూట స్నాక్స్ తినడం వంటివి అలౌ చేయలేదమ్మా. సాయంత్రం పూట స్నాక్స్ తినమని శాస్త్రాలు చెప్పలేదు. ఓకే. అంటే మీరు సోమవారం శివుడు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత శుక్రవారం వరకు ఒక క్లారిటీ వచ్చింది, కానీ శనివారంకి వచ్చేసరికి శని దేవుడికి పూజ చేస్తూ ఉంటారు కొంతమంది, తైలం పోస్తూ ఉంటారు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి. మరి అంటే శనికి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఆ రోజు ఖచ్చితంగా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. అంటే కొంతమంది ఏమంటారంటే శనికి బ్లాక్ అంటే ఇష్టం, వేసుకోకూడదు, ఆయన వచ్చేస్తారు, శని వచ్చేసింది అని అంటే దరిద్రం వస్తుంది అని అంటారు కదా, ఇది నిజమేనా అసలు? శని గురించి జనాల్లో ఉన్న అపప్రచారాలు ఎక్కువ ఉన్నాయి తల్లి. శని అంటే దరిద్రం కాదమ్మా. ఆయన రావటం ద్వారా నా దృష్టిలో ఆయన డిసిప్లైన్ నేర్పిస్తాడని నాకు తెలిసింది. ఖచ్చితంగా. ఆయన మందగమనం అని ఆయనకు పేరు. మందం అంటే చాలా నిదానం అనే అర్థం. అందుకే ఒక్కోసారి కొంతమందికి శని వాళ్ళ జాతకంలో 19 ఏళ్ళు ఉంటారు, ఏలినాటి శని అంటారు, 7.5 సంవత్సరాలు ఉంటారు. అవును, 7.5 సంవత్సరంలో అసలు జీవితం ఏంటి, మనిషి ఎలా ఉండాలో ఆయన మొత్తం నేర్పించేసి వెళ్ళిపోతారు. సో అందుకని డిసిప్లైన్ నేర్పిస్తారు అంటున్నారు. ఆ డిసిప్లైన్ తెలుసుకోకుండా ఆయన జీవితాన్ని దరిద్రం అంటుకుపోతుందన్న భావం వీళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ పాజిటివ్ వైఫ్ లో చూస్తే ఆయన డిసిప్లైన్ నేర్పించే వెళ్తున్నారు. అంటే ప్రాక్టికల్ గా ఈ రోజుల్లో మనం మాట్లాడుకున్నట్టు చెప్పాలంటే కష్టాలు, శని వచ్చింది అంటే కష్టాలు వచ్చినట్టు అని అంటారు, కానీ కష్టాల్లోనే మనం ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. సో దట్ ఈస్ వాట్ డిసిప్లిన్ అంటే ఇక్కడ మీరు చెప్పే అర్థం, అంతే అంటారా? శని చాలా మందికి మంచే చేస్తాడమ్మా. అవును. ఆ శని సందర్భానుసారంగా వేరే గ్రహం ఈయన పైన పాపగ్రహం పడితేనే ఆయన మన పైన దుష్ఫలితాలు చూపిస్తాడు, కానీ సందర్భానుసారంగా ఆయన గ్రహం శుభగ్రహమే. ఓకే. నవగ్రహాల చుట్టూ ఆడవాళ్ళు తిరగకూడదు అని అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు అందరూ తిరిగేస్తున్నారు, ఇది కరెక్టేనా? మరి కరెక్టే తల్లి, అందరూ తిరగద్దు అనేటువంటి ఉద్దేశం ఎక్కడ ఏం చెప్పబడలేదు. ఓకే. ఎవరైనా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయొచ్చు అనే ఉద్దేశమే చెప్పారు తల్లి. ఓకే గురుగారు, నమస్కారం అండి. సో మాకున్న చాలా ధర్మ సందేహాల్లో చాలా కొన్ని మేము ఇప్పుడు తీర్చుకోగలిగామండి గురుగారు, చాలా థ్యాంక్స్ అండి దానికి. మళ్ళా ఎపిసోడ్ లో ఇంక వేరే కొన్ని ధర్మ సందేహాలతో మేము మీ ముందుకు వచ్చేస్తాము. సో చూసారు కదండి, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.